బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఇంట్లో శుక్రవారం కదా, ఇట్లా ధూపం ఖచ్చితంగా ఉంటుంది. సో ధూపం ఆమెకు ఎక్కించి దాని తర్వాత కొద్దిగా రిలీఫ్ అవుతుంది. మంచిగా ఉందా మమ్మీ? పువ్వులు మంచిగా సెట్ అయినాయి. వైట్ అండ్ రెడ్ పింక్, వైట్ పింక్. గొగ్గిలం, మహేష్ గొగ్గిలమే బాగా ఎక్కువ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు అనిపించింది, నేను బ్యాచిలర్ ఉన్నప్పుడు ఇట్లనే శనగపిండి, సోడా, ఉప్పు వేసి నేను ఆల్రెడీ మాకు చెప్పినాను చెయ్యి అని. కానీ ఏమన్నదంటే ఇంట్లో లేదు, బయట 12 రూపాయలది తీసుకురా, 10 రూపాయలే అని అన్నది. కానీ నేను 12 రూపాయలు తెచ్చిన, ఎందుకంటే అది పావు వస్తుంది అంటే 100 గ్రాములు వచ్చింది. తీన్ పావా ఏదో అనిండి ఆమె. సో సరేలే, ఇంకా ఇంటికి వచ్చి కొద్దిగా కారం వేసి నీళ్ళు వేసి చేస్తుంటే అడిగింది, ఎందుకు చేస్తున్నావు అని అన్నది. నేనన్నా నేను చెప్పలేదు ఇది చేస్తున్నా అని. అయితే దానికి స్పెషల్గా ఏంటంటే ఆలుగడ్డలో కొద్దిగా ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కారం, ఇంకా అంతే, అవన్నీ వేసి బాగా పిసికిపిస్తున్నా. ఎందుకు అంటే మసాలా ఉడకబెట్టిన సో అది ఉడకబెట్టిన తర్వాత ఇవన్నీ వేసి కలిపి దానికి కొద్దిగా రెమెడీలాగా చేస్తున్నా. అయితే వరలక్ష్మి నుండి ఏం చేస్తున్నావో చెప్పవా అని అన్నా. ఏం లేదే, నేను చిన్నప్పుడు అంటే బ్యాచిలర్ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటూ ఉండే అని అన్నా. అయితే ఎప్పుడైనా నైట్ పూట మేము ఫుడ్ లేక ఇబ్బంది పడినప్పుడు ఇలా మేము బన్ను మీద ఇట్లా ఆలు వేసుకొని కొద్దిగా దాన్ని ఏమంటారు శనగపిండి కలుపుకొని డైరెక్ట్ నూనెలో దేవేసిన తర్వాత అట్లనే తినేసి పనుకుంటుండే. ఎందుకంటే చాలా వర్క్ చేసి వచ్చి చాలా సుస్తు ఉంటుండే. సో అందుకో అంటే ఓహో అలానా, అయితే నేను టేస్ట్ చేస్తాను అని అండి. అయితే అప్పుడు మేమేం చేస్తుండే అంటే ఈ పక్కనున్న పెచ్చ మొత్తం తీయకుండా అట్లనే తింటుండే. సో అప్పుడు తింటుండే కదా, సరే పోయి ఇప్పుడు తిందామని ట్రై చేసిన. అయితే పుల్లలు పెట్టిన దాంట్లో మొత్తుకుంటుంది, పుల్లలు ఎందుకు పెట్టినావా అని మొత్తుకుంటుంది. సరేలే ఇంకేం చేద్దాం, పుల్లలు పెట్టినానని పుల్లలు తీసిన. దాని తర్వాత దాన్ని బాగా రెడీ చేసిన భయ్య. కానీ నా ప్రయత్నం వరకు ఏంటంటే టేస్ట్ బాగుంటుందేమో అని ట్రై చేసిన. ఇంకో విషయం ఏమైందంటే అది లోపల కొద్దిగా పచ్చిగా అయింది, మీద మొత్తం బాగానే అయింది. సో అది ఫ్రెండ్స్. సోకులాడి మామే కడుకోమన్నారు, నేను కడుక్కుంటే నువ్వు కడుక్కుంటా. చెయ్యి తిత్తో తిన్నావా నువ్వు? కడుక్కో ఇక, కడుక్కో ఇక, అట్లా కడుక్కోవాలి. చేయి 2 చేతులు చాలు. ఇంకా ఇక ఇట్లా మూతిగా ఇట్లా దూసుకో, ఇక ఇట్లా మూతికి ఉంది. ఇక నేను ఎట్లా వేసాను, ఇక ఇట్లా దూసుకో, మూతి ఇట్లా దూసుకో, చాలు దూసుకో, చాలే సంతదవుతుంది. తీయే నువ్వు. అట్లా దూడుస్తారా? కూసో ఇది ఆడేసి ఆ జాడకట్టదే, జాడకట్ట వాడ ఉంది, అవి అది తీసుకురా. అది ఇల్లు ఊపుతా, తీసుకురా బెట, అది తీసుకురా, ఇల్లు ఊపుతా. ఆపాది అది జాడకడ తీసుకురా, అది తీసుకురా పోనాడు. పోతే తేపో. ఇల్లు ఊకేస్తాయిగో,
మీతో ఎవరు చూస్తుర్రు జాడకడ తీసుకురా పాడు ముంగట ఉందిగా అంతే పడుకో కూర్చో కూర్చో. సో అది ఫ్రెండ్స్, నేను డిగ్రీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అయితే ఇక్కడ ఉన్న లేడీస్ అయితే చాలా ఇరిటేట్ చేస్తారు, ఇద్దరు చెల్లెళ్ళు. కానీ ఏం ఫైదా, డిగ్రీ చేద్దామా అంటే మమ్మీ డిగ్రీ చేయాలా చేయరా చూసినా చేయరా వీడియో తీసుకుంటున్నా నేను. ఏది తీసుకోవాలమ్మా డిగ్రీలో ఏం తీసుకో, నీకు నచ్చిన సబ్జెక్ట్ ఏం చెప్పు. హస్బెండ్ వైఫ్ సగం సగం అంటారు కదా, చదవాలి ఇంకా అంతే. ఈరోజు ఏమైంది తెలుసా, నేను వీడియో హలో హాయ్ ఫ్రెండ్స్, కొద్దిగా వీడియో అనేది లేట్ అవుతుంది ఏమనుకోకండి. ఈరోజు విశేషాలు చెప్పుకోవాలనుకుంటే చాలా ఉన్నాయి. సో అందులో ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను డిగ్రీ చేద్దామని అనుకుంటున్నా భయ్యా. నువ్వు డిగ్రీ చేసి ప్రయోజకుడినయ్యి ఒక మంచి జాబ్ కొట్టాలని అనుకుంటున్నా. ఏదో ట్యూషన్ చెప్పుకునైనా బతుకుతానే తల్లి. లేదు, నేను డిగ్రీ చేసే చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మాట్లాడుతుంటే ఇద్దరు మా చెల్లెళ్ళు వచ్చారు. వాళ్ళకి అడిగితే ఒకరేమో అంబేద్కర్ అంటారు, ఇంకొకరేమో ఓపెన్ అంటారు. ఇక కొన్ని చర్చలు అయితే జరిగినాయి. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, అనంతరం ప్రెస్ మీట్ ముగిసింది. సో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నేనైతే ఫైనల్గా అనుకున్నా, ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా డిగ్రీ చేద్దాం అనుకుంటే చందన అంటుంది అన్న ఓపెన్ డిగ్రీకి అయినా 15,000 అవుతుంది అంటుంది. పక్కనున్న గీత అంటుంది అన్న ఒకవేళ డిగ్రీ చేయాలనుకుంటే ఏ సబ్జెక్ట్ అమ్మ అన్నీ వద్దు మనకి బిఏ కావాలన్న. బిఏ చందన ఏమో బిఏ ఎందుకన్నా, బీకామ్ కంప్యూటర్. నాకు కంప్యూటర్ రాదు, నాకు బిఏనే కావాలని నేను అన్నా. ఇంతవరకు జరిగింది. సో ఫ్రెండ్స్, నేనేం చదవాలనుకుంటున్నావు కింద మాత్రం కామెంట్ చేయకండి, ఎందుకంటే అది 3 సంవత్సరాలు ఉంటుంది. సో నా దృష్టిలో 3 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాల కింద మాట. సో నేను అవన్నీ చేయాలా ఏంటంటే, నేను కొద్దిగా ఇంటర్ లైఫ్లో 10th లైఫ్లో ఎంజాయ్ చేయలేకపోయా. అట్లా అని డిగ్రీలన్నా చదువుకుంటూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే చందన ఏమంటుంది తెలుసా, నువ్వన్నా పెళ్ళై ఇప్పుడు కొత్తగానా ముసలోళ్ళు వస్తారు, మొత్తం పిల్లలు పుట్టి నీ అంతా అయిన వాళ్ళు వస్తారు, డిగ్రీ చదివేవాళ్ళు, అట్లాంటి వాళ్ళ మధ్యలో చదువుతావా అన్న అంటూ. మనసు ఉంటే మార్గం ఉండదా ఏమంటారు. అది మీకు నచ్చితే ప్లీజ్, మా అక్కవి చెప్పింది ఉప్పలక్క డిగ్రీ ఓపెన్ డిగ్రీ పడ్డాయని, వేకెన్సీ ఉన్నాయని. సో అది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. బొర్ర పెరుగుతుంది అబ్బా మళ్ళా. ఈరోజు నేను ఒక ప్రయోగం చేసిన, అది తిన్నా, కడుపంతా ఉబ్బిపోయింది. 9:30 కావస్తుంది, తినలేదు. తిండి మాత్రమే తింటలేదు. అర్థం, మీరు మాత్రం అట్లా ప్రయోగం చేయకండి. ఏంటంటే అవన్నీ చేసిన తర్వాత కడుపు విపరీతంగా ఉబ్బింది. ఇక ఇప్పుడు తింటున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్, జై హింద్.